భార్య మీద ప్రేమ చిలకరించడం చేత కాదు కానీ ఒంటి మీద సెంటు చిలకరించుకుంటున్నాడు చూడు. ఆ మీసాల మీదున్న ప్రేమ నా మీద కూడా లేకుండా పోయింది. అయినా ఇంట్లో భార్యని నన్ను వదిలేసి ఎవరి కోసమో సింగారించుకుని బయలుదేరుతున్నారు. చూసించాలు పంజుడు. ఈయనకు ఒళ్ళంతా కళ్ళే. ఎవరింటికో పోవడానికి ఈయనింతగా రెడీ అవడం అవసరమా? పని చేసినట్టు యాక్టింగ్ చేసించాలు. అయ్యో, నేను నిజంగానే పని చేస్తున్నానండి. ఎవరైనా బెడ్షీట్ లాగే మడుస్తారు, ఇలా చాపలా చుట్టరు. అంటే అది నాకు అర్థమైంది. రాత్రి నిద్రలో లేచావు. చెప్పాను కదండి, నిద్రలో లేచే అలవాటు ఉందని. నిజమా? మీకు అబద్ధం చెప్తానా? మీ పర్ఫార్మెన్స్ నా దగ్గర చూపించొద్దు. మీరు చూపించాల్సిన ప్రేమ చూపించినప్పుడు ఏం చేస్తాం? ఏంటి? అలాగే అంటున్నానండి. ఏంటి, ఉదయాన్నే మెలకు రాలేదా? రాత్రి నిద్రలో నడుస్తూ నిద్ర లేదు కదండి. ఉదయం నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీకు మెలకు రాలేదు. అవునా, వెళ్ళారా? ఈ ఓవర్ యాక్షనే వద్దనేది. నేనేమన్నా తప్పంటున్నారు. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. నాకు మధ్యలో ఫోన్ వచ్చినప్పుడు కూడా నీకు మెలకు రాలేదు. లేదు, మీరొచ్చి ఫోన్ మాట్లాడింది కూడా నాకు తెలీదు. నేను ఫోన్ మాట్లాడానని నీకెలా తెలుసు? అయ్యో, అది ఫోన్ వచ్చిందంటే మాట్లాడుంటారు కదా, అందుకే అలా అన్నాను. కవర్ చేస్తున్నావా? అది వద్దులేండి, నేనేం మాట్లాడినా మీకు నచ్చడం లేదు. ఇదే మెయింటైన్ చేయి. అలాగే రండి, టిఫిన్ పెడతాను. రోజు నువ్వు పెడితేనే తింటున్నానా? నా ప్రశ్నకెప్పుడు మీ దగ్గర ప్రశ్నలే ఉంటాయా? నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు కదా. చెప్పనని చెప్పచ్చుగా. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, వెళ్ళమన్నానా? భార్య కన్నా ఆ బంగారం ఎక్కువైపోయింది దీని గారికి. అంత ఏకాంతంగా మాట్లాడే మాటలు ఏముంటాయో. ఏంటక్కా ఇంతలా ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. ఇంకా ఏం జరిగింది అనే దగ్గరే ఉన్నావా అక్క? నలిగిన చీర, చెదిరిన కుంకుమ చూసాక కూడా? నీలాగా నేను అలాంటి చిన్న చిన్న విషయాలు నమ్మను. నిజంగా ఆ భాను చెప్పింది నిజమా, లేకపోతే మనల్ని ఉడికించడానికి అలా ఆట పట్టించిందా? ఏజే నోటితోనే చెప్పిస్తాను చూడు. ఏజేతోనా? అదయ్యే పనేనా? ఇప్పుడు టిఫిన్ చేయడానికి ఏజే వస్తారు కదా, డైనింగ్ టేబుల్ దగ్గరే అది నిజమా డ్రామా అన్నది తేల్చేస్తాను. పద. వస్తోంది వానర్ మూక. జేమ్మా ఏదో అంటున్నట్టున్నారు. నేనేమంటాను? అబ్బాయి వస్తాడు ప్లేట్ పెట్టు అంటున్నాను. కాదు, ఇంకేదో అన్నారు. అన్నది విననప్పుడు విన్నది అననట్టు ఊహించుకుంటే ఎలా? ఇదిగో కోడ్లా, ఏజే వచ్చాడు. చూసిందిగా, మళ్ళీ నువ్వు చెప్పాలా?
నీకు ఈ మధ్య కోపం ఎక్కువైపోయింది ఏజే. అది మన దగ్గరే జయమ్మా, అన్ని చోట్ల ఆయన అలా ఉండరు. ఉండను అని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు, ఎక్కడ చూసావేంటి? ఆ, ఆహా, ఏదో మాట వరుసగా అన్నానులే. మీరు ప్రశాంతంగా టిఫిన్ చేయండి. చాలు చాలు, ఒక్కటేగా. ఆ ఒక్కటే చాలు. చూసారా జయమ్మా, ఇక్కడ తింటే ఎలా, అక్కడ తినాలిగా. అందుకే ఏదో తినాలి కాబట్టి తింటున్నారు. అంతేనంటావా భాను? ఆ, ఏంటి మీ గుసగుసలు? ఏముంది, తినమని చెప్తున్నా. తినేది కడుపు నిండా తినాలి కదా. ఇక్కడ కాక ఎక్కడ తింటారు? ఈ ఇల్లు కాక ఇంకో ఇల్లు ఏమైనా ఉందా? అదే ఇక్కడే తినాలి అంటున్నాను. చూడండి జయమ్మ, ఏదో కొంపలు మునిగినట్టు ఎంత హడావిడిగా తింటున్నారో. అక్కడికి పోవాలన్నా కంగారేమో. అదేం ఉండదులే భాను. అక్క, ఏంటింకా చూస్తున్నావు? మొదలెట్టు. నాకంటే తొందర ఎక్కువగా ఉంది నీకు. ఉండు. ఏంటేజే, ఇప్పుడు ఉదయాన్నే లేచేవాళ్ళు ఈరోజు బాగా లేట్ అయిందేంటి? చెప్పానుగా నిద్ర లేదని. నేను ఏజేని అడుగుతున్నాను. సమాధానం ఎవరు చెప్తే ఏంటి? ఏజే, మార్నింగ్ గుడికి వెళ్ళి అక్కడ ఏవేవో చేశారంట కదా? అది అన్నదానాలు, అభిషేకాలు ఇంకా చాలా జరిగాయిలే. ఏజేతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా. మాట్లాడమ్మా, మాట్లాడు. ఆయన హడావుడిలో ఆయనుంటే ఏం మాట్లాడతారులే. అది చెప్పాల్సింది ఏజే. సరే సరే, నువ్వు బాగా ఫీల్ అవుతున్నట్టున్నావు. మాట్లాడు మాట్లాడు. బాను నిన్నటి నుంచి చాలా హ్యాపీగా కనిపిస్తుంది. దానికి కారణం మీరే అంటుంది. నిజమేనా ఏజే? అదే అయ్యో, ఎవరో పాపం బాగా తలుచుకుంటున్నారు. అంతగా తలుచుకునే వాళ్ళెవరో. భార్యవి నువ్వు కాక ప్రత్యేకంగా తలుచుకునే వాళ్ళు ఎవరుంటారు? ఎందుకుండరు? ఉన్నారని మనకి చెబుతారా ఏంటి? ఆయన అభిమానులో, ఆదరించే వాళ్ళో ఎవరో ఉండకుండా ఉంటారా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అయ్యో, నేనేం మాట్లాడాను? హోటల్లో పనిచేసేవాళ్ళు మీ వంటలు విపరీతంగా నచ్చి మీ అభిమానులైన ఆ ఫారెన్ వాళ్ళు తలుచుకునుంటారు అంటున్నా. ఆ మాత్రం దానికే ఎందుకు అలా చూస్తున్నారు? అదే ఆఫీసులో తింటారేమో అంటున్నాను. మాటలు కొంచెం దారి తప్పుతున్నట్టున్నాయి. మనుషులే దారి తప్పుతున్నారు, మాటలదే ఉంది. ఏంటి ఏం మాట్లాడిన ఏదో తేడాగా మాట్లాడుతుంది? భాను, అమ్మా భాను, ఎక్కడికంత హడావిడిగా వెళ్తున్నావు?
అంత హడావుడిగా వెళ్తున్నారంటే అక్కడికే అయ్యుంటుంది. ఈరోజు మా మధ్య ఆ మూడో మనిషి ఎవరో తెలుసుకుంటాను. భాను, ఏంటక్క, నువ్వేదో రాబట్టాలని కూర్చుంటే సీన్ మొత్తం భాను చేతిలోకి వెళ్ళిపోయింది. తన మాటలకి ఏజే రియాక్షన్స్ కి మధ్య ఏదో మౌన పోరాటం జరుగుతుంది. ఏజే గురించి తనకేదో తెలిసింది. ఆ విషయం రాబట్టాలని తను చూస్తుంది. ఆ విషయం ఏజేకి అర్థమవుతుంది. కానీ మాటల్లో ఎక్కడా దొరకడం లేదు. ఏం తెలుసుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. బట్ సంథింగ్ ఈజ్ రాంగ్. జయమా, జయమా, ఏమిటి నాన్నా? ఎక్కడా? ఎవరి గురించి? దక్ష వాళ్ళ గురించా? కాదు, ఉందిగా. ఇంట్లో నలుగురు ఉన్నారు, ఎవరని కదా. ఎవరంటే అదే నా నెత్తిని తెచ్చిపెట్టావు కదా. ఓహో, భాను గురించా? అంటే నెత్తిని తెచ్చిపెట్టింది తన్నేనని నీకు క్లారిటీ ఉందన్నమాట. నువ్వంత ముద్దుగా అడిగితే తననే అని కదా అర్థం. నేను అడగటం నీకు ముద్దుగా అడిగినట్టు అనిపిస్తుందా? సర్లే, గాలి ఆడదు. చిన్నగా వెళ్ళానా? అదేంటి, ఎప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అంటావు కదా. మెల్లగా వెళ్తే జాగ్రత్తగా వెళ్ళట్టే కదా, అందుకే నాన్న అలా అన్నాను. ఏంటిది? దుమ్ము నాన్న, దుమ్ము. తనతో చేరి నువ్వు కూడా అదోలా తయారవుతున్నావు. మెల్లిగా నాన్న, మెల్లిగా. నీ పక్కన దర్జాగా రావాల్సింది, డిక్కీలో వస్తుంది. ఏం జరుగుతుందో ఏమిటో, పొరపాటున గాని చూశాడా? అమ్మో, అది మాత్రం జరగకూడదు. మెల్లిగా నాన్న, డిక్కీ జాగ్రత్త. డిక్కీ జాగ్రత్త, డిక్కీ డిక్కీ నాన్న, డిక్కీ జాగ్రత్త. డిక్కీ ఏమిటి అలా చూస్తున్నారు? ఎప్పుడు చూడనట్టు. ఎందుకు అంత కంగారు పడుతున్నారు జయమ్మ? అదా, కారు పోయింది కదా. అది రోజు పోతుందిగా. అసలే రోజులు బాగోలేవు కదా, ఎలా పోతుందో ఏమిటో అని. కారు ఎలా పోతుందని చూడడం ఏంటి, మీరు బాధపడ్డమేంటి? కారులో నా కొడుకున్నాడు కదా, తల్లిని కదమ్మా, ఆ మాత్రం భయం నాకుంటుంది. కారు గురించి కంగారు పడ్డమేంటి, అందులో ఉన్న ఏజే గురించి కంగారు పడ్డమేంటి జయమ్మ? ఏదో పెద్దదాన్ని, నా భయం నాది. కారు బాగుండాలి, కారు డిక్కీ ఇంకా బాగుండాలి. డిక్కీ బాగుండడం ఏంటి? అదే, డిక్కీ బాగుంటే కారు బాగున్నట్టే కదా. ఏంటి జయమ్మ కొత్తగా మాట్లాడుతున్నారు? ఆ కారుకి అందమే ఆ డిక్కీ, అది బాగుంటే చాలు. డిక్కీ డిక్కీ, ఈ డిక్కీ గోలేంటి జయమ్మా? డిక్కీ అంటే అంత చిన్న చూపేమిటి మీకు? అది ఎన్ని సామాన్లు మోస్తుంది? ఆ అభిమానంతోనే డిక్కీ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకేదో అయింది. నాకేమైనా పర్వాలేదు, ఆ డిక్కీకి ఏం కాకుండా ఉంటే అదే చాలు. భగవంతుడా, మా కారు డిక్కీకి ఏమీ కాకుండా చూడు తండ్రి. అక్క, ఆ భాను చూస్తే అలా, జయమ్మ చూస్తే ఇలా, ఏజే చూస్తే ఏమీ మాట్లాడు. నువ్వన్నట్టు ఏదో జరుగుతుందక్క.
కాకపోతే ఏంటన్నది అర్థం కావట్లేదు. అదే నేను ఆలోచిస్తున్నాను. కానీ భాను కనిపించడం లేదు. ఎక్కడుంది? అమ్మా, నేను కార్లో పక్కనుంటే మాత్రం గంటకి 60 దాటారు. ఆ ఇంటికి మాత్రం ఎలా వెళ్తున్నారు చూడు. అయ్యా, రొమాంటిక్ సాంగ్. ఇప్పుడు ఈ పాట పెట్టుకుని మరి వెళ్తున్నారంటే తన గురించి రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారనే కదా. పక్కనే ఉన్న నా గురించి పట్టించుకోరు కానీ మధ్యలో ఉన్న మనిషి కోసం ఈ స్పీడ్, పైగా ఈ పాట. చెప్తా, చెప్తా చెప్తా ఈరోజు ఆ ఇంట్లో ఉన్న మనిషి ఎవరో చూసి అప్పుడు చెప్తాను. నువ్వెవరో గాని వదలనే, నిన్ను వదలను. హాయిగా ఆయన పక్కన వెళ్లాల్సిన నన్ను డిక్కి ఎక్కించావు కదూ. చూస్తా, నీ అంత చూస్తానే. ఏంటి, కారు ఆగినట్టుంది. కొంపదీసి అనుమానంగానే వచ్చిందే ఏంటి? దేవుడు 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 దేవుడు, అనుమానం వచ్చినట్టుందే. ఈసారి గుంటల్లో కాదు, గోతిలో పడినా సౌండ్ బయటికి రాదు. ఏంటో నాకు ఈ కష్టాలు. ఈ భాను ఎక్కడికెళ్ళింది? ఇల్లంతా వెతికినా కనిపించలేదే. ఎక్కడికెళ్ళిందబ్బా? మాయా, నీకేమైనా భాను కనిపించిందా? నీకు కనిపించలేదా? నాకే అనుకున్నాను. నీకు వచ్చేసిందా అక్క? ఏంటి? అదే అక్క, సైట్. నోర్మై, సైట్ ఏంటి సైట్? భాను ఇంట్లో ఎక్కడైనా కనిపించిందా అంటున్నాను. నేను అదే అంటున్నానక్క. భాను కనిపించట్లేదు, నీకు కనిపించిందా అని. అర్థమైంది. ఆ చిత్రతో దెబ్బలాడి నీకు మైండ్ పోయింది. నాతో దెబ్బలాడే ఆ చిత్రకి పోయింటుంది మైండ్. అలాంటప్పుడు నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? జయమ్మ ఇంట్లో ఉంది, భాను కనిపించడం లేదేంటి అని అడుగుతున్నాను. అవునక్క, ఇల్లంతా చూశాను, భాను ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికెళ్ళి ఉంటుంది? నాకేమైనా పర్వాలేదు, ఆ డిక్కీకి ఏం కాకుండా ఉంటే అదే చాలు. అక్క, నాదొక అనుమానం. ఆ జయం ఏంటి మాట్లాడితే డిక్కీ డిక్కీ అంటుంది? ఎస్, భాను ఆ కారులోనే వెళ్ళుంటుంది. ఎందుకు? ఏదో విషయం తను తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. భానుకి ఆ అవకాశం ఇవ్వకుండా అదేంటో ముందు మనమే తెలుసుకోవాలి.
సర్లే నేను వెళ్ళొస్తాను. చిన్నగా వెళ్ళానా?